రుచిలో సూపర్, తయారు చేసుకుంటాం ఈజీ, అన్నం రోటీల్లోకి చాలా చాలా బాగుండే కడా మసాలా లేదా ఓల్ గరం మసాలా వేసి చేసుకునే మటన్ కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఓల్ గరం మసాలాలు వేసి తయారు చేసుకునే మటన్ కర్రీకి స్టవ్ మీద ఒక కడాయి ఉంచి బాగా వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత దానిలో ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని సన్నగా పొడవుగా తరిగినవి ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూనే ఉందాం. ఈ కూరకి మనం గరం మసాలా పొడి వేసి చేసుకుంటాం, కానీ ఉడుకుతున్న కూరలో ఓలు గరం మసాలాలు వేసి తయారు చేసుకుంటే ఆ రుచే వేరండి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ఇలా బాగా ఒక 4 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబండి ఇప్పుడు దీనిలో శుభ్రం చేసుకున్న నీరు లేని మటన్ అంతా వేసుకుని, నేను దీనికి కారం వాడట్లేదండి, ఒక 8 పండు మిరపకాయలు మధ్యలోకి స్లిట్స్ చేసుకున్నవి వేసి, ఒక గుప్పుడంత పొట్టు వలిచిన వెల్లుల్లి ముక్కలు, 2 ఇంచులు సన్నగా జూలియన్స్గా తరిగిన అల్లం ముక్కలు, అలానే 2 మీడియం సైజు టమాటోలను కూడా సన్నగా తరిగి వాటిని కూడా వేసి, ఇలా వేసుకున్న వాటిలో కొన్ని బేసిక్ మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ మటన్ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉందాం. ఇంకా కొత్త వంటకాలు, కొత్త రుచులు చూడాలనుకుంటే కొత్తగా చూసేవారు, పాతవారు కూడా తప్పకుండా లైక్లు ఇవ్వటం మర్చిపోవద్దండి. అలాగే కామెంట్స్ చేయటం కూడాను, అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరిన్ని కొత్త వంటలు మీ ముందుకి తొందరలోనే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇలాగ బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటూనే ఉందాం ఈ మటన్ అంతా. ఇప్పుడు బాగా ఫ్రై అయిన మటన్కి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకుంటానికి వదిలేద్దాం. ఇలా 8 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిలోని 1 కప్పు నీరు వేసి మెత్తటి నీటి పేస్ట్ వేసుకుని దానిలో స్క్రీన్ మీద చూపించిన గరం మసాలాలన్నీ యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది కనుక సారీ. ఇప్పుడు వేసుకుని ఈ మసాలాలన్నిటినీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 15 నిమిషాల పాటు దమ్ మీద ఉడికించుకుందాం, లో టు మీడియం ఫ్లేమ్ మీద. మనం మసాలాలన్నీ కూడా ఎప్పుడు నూనెలో ఫ్రై చేసుకునే అప్పుడు కూర వండుకుంటాం, కానీ ఇలాగ ఉడుకుతున్న కూరలో వేసుకున్న మసాలాలతోటి ఇప్పుడు మూత తీసి చూస్తే గుమగుమలాడుతూ మన ఆకలి మరొక 3 రెట్లు పెరిగేలాగా ఉండే ఈ కూరని తప్పకుండా తయారు చేసుకోండి. మంచి రుచితోటి, మంచి వాసనతో తయారైన ఈ కూర మనకి కావలసిన కన్సిస్టెన్సీలోని గ్రేవీని చూసుకుని దానిలో ఒక గుప్పడంత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఇక మనం సర్వ్ చేసుకుంటామేనండి. దీన్ని ఎలాంటి డిష్ల్లోకి తీసుకోక్కర్లేదు, డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని వేడి అన్నంలోకి ఉల్లిపాయ స్లైసులు, నిమ్మకాయ చెక్కతోటి సర్వ్ చేయండి. మొత్తం గిన్నె నిమిషంలో ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఇలాంటి గ్రేవీ కర్రీలే కావాలని అనుకుంటారు. ఇప్పుడు మనం ఈ కూరని వేడి అన్నం, ఉల్లి ముక్కలు, నిమ్మకాయ చెక్కతోటి పెట్టి సర్వ్ చేద్దామండి. పట్టుకుంటే మెత్తటి సాఫ్ట్గా తయారైన ఈ మటన్ నోట్లో వేసుకుంటే కూడా కరిగిపోతుందండి. కూర కూడా అంతే రుచిగా ఉంటుంది. తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉందో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోవద్దు. తక్కువ టైంలోనే రుచిగాను ఈజీగా చేసుకునే ఈ మటన్ కూర తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఇంట్లో అందరికీ టేస్ట్ కూడా చూపించండి. సింపుల్గా తయారు చేసుకున్న కడా మసాలా లేదా ఓల్ గరం మసాలాలతో తయారు చేసుకున్న ఈ మటన్ కూర మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు.